కీర్తనలు 60వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయుము. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. బైబిల్ సెలవిస్తుంది మనుష్యుల సహాయము వ్యర్థమని. ఎందుకు మనుష్యుల సహాయం వ్యర్థము అన్నాడంటే, మనుష్యుడు ఒక నిఖరమైన వ్యక్తి కాదు, దేవుడు నిఖరమైన వాడు. మనుష్యుడు మాట తప్పిపోయేవాడు, దేవుడు మాట తప్పనివాడు. మనుష్యుడు అన్యాయస్తుడు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. మనుష్యుడు అబద్ధం చెప్తాడు, దేవుడు అబద్ధం చెప్పడు. మనుష్యుడు ఎప్పుడు కూడా చేస్తానని చేయకుండా ఉండొచ్చు, దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆయన చేయటానికి సమర్థవంతుడు. కాబట్టి ప్రభువు పిల్లలైనటువంటి మనం ఎప్పుడు ఆలోచించాల్సింది, దేవుని సహాయము కొరకే మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. అనేక విషయాల్లో ప్రభువు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ మీరు బాగా ఎరుగుదురు. దేవుడు ఎటువంటి సమయాలలో దేవుడు తన ప్రజలకు సహాయం చేశాడు అనేటటువంటిది. షడ్రక్, మేషక్, అబెద్నెగోలు వారు బబులోను దేశంలో, పరాదేశంలో బానిసలుగా ఉండేవారు. దేవుని అద్భుతమైన కృపను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన అపారమైన జ్ఞానాన్ని బట్టి రాజుగారి వద్ద వారు కొలువులో ఉండేవారు. వారి మీద ద్వేషంతో రాజుగారు చెప్పిన శాసనాన్ని వారు అతిక్రమించారని చెప్పి వారిని అగ్నిగుండంలో పడవేశారు. వారు మనుషుల సహాయాన్ని కోరుకోలేదు, దేవుని సహాయాన్ని కోరుకున్నారు. వారు అగ్ని మంటల్లో పడవేసేటంత వరకు దేవుడు వారికి సహాయము చేసినట్టుగా అనిపించలేదు. కానీ అగ్ని మంటల్లోకి పూర్తిగా వారు వెళ్ళినప్పుడు రాజుగారు చెప్తారు, మనం వేసింది ముగ్గురినే, నాలుగో వాడు ఒకడున్నాడు, అతని రూపము దేవదూత రూపంలాగా ఉంది అని చెప్పాడు. అంటే అగ్ని మంటల్లోనైనా సహాయం చేయటానికి శక్తిమంతుడే. దేవుడు లోబడేటటువంటి వారికి సహాయం చేస్తారు, లోబడని వారికి కూడా సహాయం చేస్తాడు. లోబడని వారికి అంటే వారిలో పశ్చాత్తాపము ప్రారంభమైతే, నినివేకి వెళ్ళమని యోనాతో చెప్తే ఆయన తర్షీషుకు వెళ్ళాడు. మీరెరుగుదురు, ఓ భయంకరమైన తుఫాను వచ్చి ఆ ఓడంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయాది. అందులో ఉన్న వ్యాపారస్తులందరూ వ్యాపారం కొరకు తీసుకొని వెళ్తున్న వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. ఓడను తేలిక చేయటానికి, ఓడ తేలిక చేసిన దేవుని సహాయం లేకపోతే ప్రయోజనం లేదు. వారు చీట్లు వేస్తే యోనా మీదికి చీటు వచ్చేది, యోనా కూడా ఒప్పుకున్నాడు. ఈ తుఫానుకు కారణం నేనే, దేవుని ఎదుట నేను అవిధేయతగా ప్రవర్తించాను, ఆయన సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను, నన్ను తీసి సముద్రంలోకి వేస్తే ఈ తుఫాను నిమ్మళమైపోతుంది అని చెప్పాడు. వారు ఆయన్ని సముద్రంలో పడేశారు. అవిధేయుడై యోనా అయితే తనలో కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి ప్రభు ఒక పెద్ద చేప ద్వారా అతన్ని నినివే దరికి తీసుకొని వచ్చాడు. చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఆయన ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఒక జీవి కడుపులో ఉన్నటువంటి వ్యక్తి బ్రతకడు. ఒక జీవి కడుపులో ఉన్న గర్భము ధరించిన జంతువైనా
మనిషి అయినా ఏదైనా ఆ గర్భము ధరించిన స్త్రీ జంతువు గర్భంలో ఉన్న ఆ శిశువు బ్రతకగలడు, కానీ ఒక పదార్థాన్ని ఒక వ్యక్తిని మింగిన తరువాత ఆ వ్యక్తి బ్రతకడం అనేది అబద్ధం. అటువంటిది ఆయన పశ్చాత్తాపడి ప్రార్థించిన కారణాన 3 రాత్రింబగళ్ళు ఆయన ఆ చేప కడుపులో ఉన్నాడు. 3 దినాలు చేప ప్రయాణం చేసి వెనక్కి ఆ నినివే ఒడ్డున అతన్ని కక్కివేశాది. దేవుడు సహాయం చేసే దేవుడు. ఆయన మంచి వారికి సహాయం చేస్తాడు. రెండవది, పశ్చాత్తాపడిన వారికి కూడా ఆయన సహాయం చేస్తాడు. చాలామంది జీవితంలో తప్పు చేస్తారు కానీ పశ్చాత్తాపడరు. వారు ఎప్పుడు కూడా మాట్లాడే మాటలు, వారు చెప్పుకునే విషయాలు మాకంటే ఎవరు గొప్పవాళ్ళు, మాకంటే ఎవరు మంచివాళ్ళు, మాకంటే నీతిమంతులు ఎవరు అని దేవుని ఎదుట పశ్చాత్తాపడవలసిన విషయాల్లో అతిశయపడుతూ ఉంటాను. ఆ రీతిగా మనం పశ్చాత్తాపం లేకపోతే దేవుని సహాయము మనకు రాదు. తప్పు చేశానని తెలిసిన తర్వాత దేవుని ఎదుట పశ్చాత్తాపడము చాలా ప్రాముఖ్యమైన సమాచారం. చాలామందికి అది లేదు. అందుకే దేవుని సన్నిధానంలోకి వచ్చేటటువంటి పిల్లలు దేవుని సహాయాన్ని పొందలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అందుకు బైబిల్ ఒక మాట చెప్తుంది. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. ఇజ్రాయిలీలకు రాజుగా అహాబు పరిపాలన చేస్తూ ఉండేవాడు. 6వ అధ్యాయము 26వ వచనం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ, సహాయము చేయమని కేకలు వేయగా రాజు అంటున్నాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను లేక ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనాను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి అని వాక్యము సెలవిస్తుంది. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అహాబు 3.5 సంవత్సరం భయంకరంగా కరువు వచ్చేది ఆ దేశంలో. ఆ పరిస్థితుల్లో ఆ దేశంలో పరిస్థితులు ఎంత దారుణమయ్యాయంటే చూడండి, 2 స్త్రీలు వారు ఈ కరువు కాలంలో ఆకలికి తట్టుకోలేక వారు ఒక ఇంట నివాసం చేసేవారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఈ ఆకలితో మనం చనిపోతున్నాం కాబట్టి బ్రతకాలంటే ఈ పూట మీ కుమారుని చంపి వండుకొని మనం తిందాం, రేపు నీ కుమారుని అని మాట్లాడుకున్నారు. ఆ రీతిగా మాట్లాడుకొని తమ బిడ్డను చంపి వాళ్ళు ఆ రోజు తినేశారు. 2వ రోజు ఆమె బిడ్డను ఇవ్వమంటే ఇవ్వలేరు. ఈ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. అయితే అహాబు రాజు కాలంలో జరిగినటువంటి కరువు ప్రజలను చాలా పీడించాది. అప్పుడు వెళ్ళి అడుక్కుంటున్నారు, మహారాజా మేము ఆకలితో ఉన్నాం, మాకు సహాయం చేయమని. మహారాజు ప్రాకారం మీద గోనెపట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. రాజవస్త్రాలు తీసివేశాడు. అంటే ప్రజలకు సహాయం లేని నిస్సహాయ స్థితిలో తానున్నాడు. ఆ రీతిగా ఆయన ఉన్నప్పుడు జరిగింది ఏమిటంటే, దేవుడు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? ధాన్యాగారములో నుండి ధాన్యమునైనా గానుగలో నుండి ద్రాక్షరసమునైనా ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదని చెప్పాడు.
రాజైనా కూడా కష్టకాలంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటానికి ఆయన కూడా నిస్సహాయుడే. సహాయము దేవుడే చేయాలి.